హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోస్లో ఫోన్పేలో ఎస్ఐపి ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు ఫోన్పేలో ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి అమౌంట్ని ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం. సో దానికోసం మీరు ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత కింద వెల్త్ అనే ఆప్షన్ ఉంటుంది, కింద డౌన్ సైడ్. అక్కడ క్లిక్ చేస్తే మీ పోర్ట్ఫోలియోలో మీ అమౌంట్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ నా పోర్ట్ఫోలియోలో అయితే 9400 ఉందన్నమాట. అది 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన. ఒకటి వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఇంకోటి వచ్చేసి ఆదిత్య బిర్లా సంబంధించిన ఫండ్ అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫండ్ని విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాంపుల్ కోసం చూపిస్తున్నా ఇది. సో ఇక్కడ కింద మీరు చూసినట్టయితే లెఫ్ట్లో విత్డ్రా అనే ఆప్షన్ కింద కనపడుతూ ఉంది. ఆ విత్డ్రా పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఎంత అమౌంట్ అయితే ఉందో అది చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన అమౌంట్ ఎంతో మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీకు సపోజ్ 2000 కావాలనుకోండి, 2000 ఎంటర్ చేయొచ్చు. లేదంటే 3000 ఎంటర్ చేయొచ్చు. లేదు నాకు అంతా కావాలి అనుకుంటే, మొత్తం కావాలనుకుంటే ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంటుంది విత్డ్రా ఆల్ అని. అది టిక్ చేస్తే మొత్తం అమౌంట్ చూపిస్తుంది. తర్వాత టిక్ పెట్టిన తర్వాత కింద విత్డ్రా అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే అడుగుతుంది అనమాట, విత్డ్రా చేస్తారా లేకుంటే అలాగే స్టే ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని చూపిస్తుంది. సో నేనైతే విత్డ్రా చేయట్లేదు. ఒకవేళ మీకు అవసరం అయితే కంటిన్యూ టు విత్డ్రా అని మీ దాంట్లో కొట్టండి అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ మీకు 2 or 3 డేస్లో వచ్చేస్తుంది అనమాట మీ అకౌంట్లోకి. ఏ అకౌంట్ నుంచి అయితే మీరు డెబిట్ అయిందో ఆ అకౌంట్కి తిరిగి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా ఎస్ఐపి అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫోన్పేలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.